ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్ల నీవు చప్పట్లు కొట్టును. దేవుడు మనకి మంచి మార్గం తెలియచేయడానికి శిక్షించినప్పటికీ మన మీద ప్రేమ లేని వాడు కాదు, ప్రేమను తీసివేసుకున్నవాడు కాదు. ఎప్పుడూ కూడా మన యందు ప్రేమ, జాలి, దయ కలిగిన వాడు. కాబట్టి మరి ఒకసారి హెచ్చరిస్తూ, మరి ఈ లోకంలో దొరకని దానికోసం రూకలిచ్చి ఎందుకు మీరు వెతుకుతున్నారు? మరి సంతృప్తి పరచని దానికోసం మీరు ఎందుకు వ్యయపరుస్తున్నారు? యెహోవా దుర్కాలమున ఆయన వెతకండి, భక్తిహీనుల మార్గం విడవండి, దుష్ట తలంపులు మానుకోండి అని దేవుని వాక్యము మనల్ని వర్షం ఎలాగైతే వచ్చి భూమిని తడిపి సేద్యం చేసి మరి విత్తనాలు మొలకెత్తేంత వరకు జీవం కలిగజేసే ఎలా చేస్తుందో, వెనుదిరగకుండా అది జీవం కలుగజేస్తుందో దేవుని వాక్యం అలా ఉంది. నువ్వు దాహం కొని ఉన్నావా? ఈ వాక్యం నిన్ను తృప్తిపరుస్తుంది. దేవుడు నిన్ను వదిలిపెట్టాడని కాదు, నిన్ను తోడుకొని తీసుకొని వెళ్తుంది. నిన్ను సంతోషంగా నీవున్న పరిస్థితిలో నుంచి సంతోషంగా నీవు వెళ్తావు అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. బంధకముల్లో నుండి, అవమానంలో నుండి, భయములో నుండి, ఎండిపోయిన పరిస్థితుల్లో నుంచి నీవు సంతోషంగా బయలు వెళతావు. నీవు ఒక్కడివే కూడా వెళ్ళట్లేదు, నిన్ను తోడుగా దేవుడు నీతో పాటు ఉన్నాడు, నిన్ను తోడుకొని వెళ్తాడు. ఈ సమయంలో సర్వ సృష్టి కూడా దేవుని గనపరుస్తుంది. నీకు విడుదల కలగజేసినందుకు దేవుని గనపరుస్తున్నాయి. మెట్టలు, పర్వతాలు కూడా మరి దేవుని సంగీతనాదం చేస్తున్నాయి. ఇటువంటి గొప్ప పరిస్థితి మనం కొన్ని సందర్భాల్లో పర్వతాలు, మెట్టలు మరి ప్రతికూల పరిస్థితుల్లా కనపడుతుంటాయి. ఈ ప్రతికూల పరిస్థితులు కూడా నిన్ను సంతోషంగా ఈ పరిస్థితుల్లో నుంచి సాగనంపుతున్నట్లుగా, ఇక్కడ నుంచి నీకు విడుదల కలుగజేస్తున్నట్లుగా దేవుని వాక్యం మన ముందు ఎంతో గొప్పగా ఆశీర్వాదములు తెలియపరుస్తుంది. నీవు దేవుని ప్రేమను తెలుసుకొని తిరిగి ఆయన వైపు తిరగాలన్న ఆయన ఆలోచన గొప్పది. తెలుసుకొని దేవుని స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మరి సంతోషంగా బయలు వెళ్ళుదువు, మరి సంగీత నాదములు మెట్టలు పర్వతములు చేస్తాయి అన్నటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పట్ల నీవు చూపుతున్న ప్రేమ నిమిత్తము నీకు వేలాది వందనాలు తండ్రి. ఇటువంటి గొప్ప అనుభవం మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.